వచ్చేసారు. హాయ్ అందరికి, ఈ సమ్మర్లో మా ఫస్ట్ ట్రిప్ నార్వే వెళ్తున్నాము. కింద స్టోరేజ్లో ట్రాలీలు ఉంటే తీసుకొద్దామని వెళ్తున్నాను. అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళంతా ఈ స్టోరేజ్లో ఎక్కువ యూజ్ చేయని ఐటమ్స్ అంతా ఇలా పెట్టుకొని ఉంటారు. మేము కూడా ట్రాలీస్ ఇక్కడే పెట్టుంటాం. మా డ్రెస్సుల కన్నా భవేష్ డ్రెస్లో ఎక్స్ట్రాగా చాలా తీసుకున్నాము. ఇంకా టాయ్స్, బాడీ లోషన్స్ అన్నీ ఎత్తి పెట్టుకున్నాం వాడికి. కరెక్ట్గా టైంకి నేను మా ఆయన రెడీ అయిపోయినాము. భవేష్ని కూడా రెడీ చేసి స్ట్రోలర్లో అయితే కూర్చోబెట్టేసాము. బయటికి వెళ్తున్నా ఉంటేనే భవేష్కి చాలా బాగా ఇష్టము. మా ఆయన లగేజ్ బ్యాగ్ అంతా ప్రియాక్ వాళ్ళు తెచ్చేసడానికి కిందకైతే వెళ్ళారు. నేను భవేష్ని తీసుకొని కిందకి వెళ్తున్నా. మేము అర్చన అక్క వాళ్ళు బస్కి వెళ్తా ఉన్నాము. ప్రియా అక్క వాళ్ళు కోపెన్హేగన్ దాకా కార్లో వస్తామన్నారు. మాటలోనే బస్ కూడా వచ్చేసింది. సెంట్రల్ కాడ దిగి ట్రైన్కి వెళ్ళాలి. ఇంకా మేము వచ్చేసిందా బస్లో ఒక డాగ్ని తీసుకొని వచ్చిన్నారు. భయమే లేకుండా వాడు ఆ డాగ్ని పట్టుకొని ఆడుకుంటా ఉన్నాడు. సెంట్రల్ కాడ దిగేసి ట్రైన్ కోసం కిందకైతే వచ్చాము. ట్రాక్ పైన ట్రైన్ కూడా ఉంది. ఇంకా ఎత్తేస్తారేమో అని ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇప్పుడంతా భవేష్ అసలు స్ట్రోలర్లో కూర్చొని అంటాడు. దిగేసి అటు ఇటు తిరగాలంటాడు. బస్లో కూడా అంతే, ట్రైన్లో కూడా అంతే. వాడు అలసిపోయేంతాక మనల్ని తిప్పుతానే ఉంటాడు. అరే మా వాళ్ళ కాదన్నా వినడు అసలు. ఆయన అర్చన అక్క వాళ్ళంతా ముందరున్నారు. భవేష్ చూసారా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టేసి వాడు ఆడుకుంటున్నాడు. ఇంతదాకా నేను తిప్పుతా అన్నాను. నా ఎనర్జీ డౌన్ అయిందనేసి వాళ్ళ నాన్నని పట్టుకున్నాడు. వాళ్ళ నాన్న ఎనర్జీ డౌన్ అయితే ఇంకా స్నిక్కినో హర్షితో తిప్పాలి వాడని. ట్రైన్ స్టార్ట్ అయింది కాబట్టి గొమ్మగా నిలబడుకొని చూస్తున్నాడు. లేకపోతే నన్ను మా ఆయన అసలు వదిలిపెట్టాడు. తిరగాలనేసి రచ్చరచ్చ చేసేటోడు. చూసారా ఎంత సైలెంట్గా ఉన్నాడో. ఈ పిల్లి పాలు తాగుతుందా అన్నట్టు ఉంటాడు చూసేదానికేమో వీడు. ఇక్కడ గవర్నమెంట్ చాలా విండ్ మిల్స్ అయితే అక్కడక్కడ పొలాలలో పెట్టుంటారు. చూసేదానికి చాలా బాగుంటుంది. ట్రైన్ ఆగినప్పుడంతా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా కలిసిపోయి పడుకునేసాడు. మేము స్ట్రోలర్లో పడుకోబెట్టేసి కాసేపు మాకు రెస్ట్ దొరికినట్టు అయ్యింది. ఇక్కడ చూసారా ఎన్ని సోలార్ ప్యానెల్స్ అయితే ఉన్నాయో. వింటర్లో యూజ్ అవుతాయో లేవో తెలియదు, కానీ సమ్మర్లో ఎంచక్క యూజ్ అవుతుంది. ఆటలోనే బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. స్వీడన్కి డెన్మార్క్కి నడి మధ్యలో ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చి ఒరిసన్ బ్రిడ్జ్. చాలా పొడుగుంటుంది. చూసేదానికి కూడా భలే ఉంటుంది. సముద్రం పైన ఎలాదా కట్టారో అనిపిస్తుంది. కింద ట్రైన్ పోతుంది కదా, పైన వచ్చేసి కార్లు బస్సులు పోతా ఉంటుంది. అలాగనే ఇవి చూడండి, సముద్రంలో విండ్ మిల్స్ కట్టున్నారు. 1 2 కాదు, చాలా కట్టున్నారు. అసలు ఎలాదా ఇవన్నీ కడతారా అనిపిస్తుంది చూసేదానికి. రామ్ చరణ్ది ఆరెంజ్ మూవీ చూసుంటారు కదా, వాల్ పెయింటింగ్ చేసుంటారు కదా. ఇక్కడ చూసారా ఎన్ని మంది అలా చేసి పెట్టున్నారో. ఇంకా గోడలకి ఆకులు చూసినారా అసలు ఎలా అల్లకపోయి ఉండయో. చూసేదానికే భలే అనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ. ట్రైన్ దిగబోతామనే టైంకి భవేష్ కూడా నిద్రలేసి గమ్ముగా కూర్చో అన్నాడు. మనదే లాస్ట్ స్టాప్. ఇంకా ఇక్కడ దిగేసి బస్లో వెళ్ళాలి, క్రూజ్ దాకా వెళ్ళాలి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.